హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, ఎంసీఎన్ గురించి, ఎంసీఎన్ నెట్వర్క్ పార్ట్నర్షిప్ గురించి చెప్పాను కదా. సో మనకి ఏమేమి ఎంసీఎన్స్ ఉన్నాయి, అసలు ఎలా జాయిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చెప్తాను. అయితే మనం వాళ్ళ నెట్వర్క్లో, ఏదైనా నెట్వర్క్లో ముందుగా మనం జాయిన్ అవ్వాలి అంటే మనకి మినిమం అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. లేకపోయినా కానీ మనకు మంచి కాంటెంట్ ఉండాలి. మంత్లీ యావరేజ్గా ఒక 1000 వ్యూస్ అన్నా సరే మినిమం మనం జనరేట్ చేసే ఛానల్ అయి ఉండాలి. అదొక రిక్వైర్మెంట్. అదేవిధంగా మన ఛానల్లో ఎటువంటి కాపీరైటెడ్ మెటీరియల్ అనేది ఉండకూడదు. కాపీరైటెడ్ కంటెంట్స్, వేరే వాళ్ళ సాంగ్స్ తీసుకొచ్చేసి మూవీస్, అట్లాంటి ఛానల్స్కి వాళ్ళు పార్ట్నర్షిప్ ఆఫర్ చేయరు. సో మీ ఛానల్ జెన్యూన్గా ఉండాలి. మీ సొంత వ్లాగ్స్ కానీ, మీ సొంత ట్యూటోరియల్ ఛానల్ కానీ, సొంత న్యూస్ ఛానల్ ఏదైనా కానీ మీ ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలి. అది కాపీరైటెడ్ కంటెంట్ అవ్వకూడదు. అదొకటి. సపోజ్ మీరు ఏదైనా నెట్వర్క్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 2 years కానీ 1 year కానీ కాంట్రాక్ట్ మీద మనం సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక 2 years సైన్ చేసాం అనుకోండి, ఎగ్జాంపుల్, మనం 2 years వాళ్ళ నెట్వర్క్లోనే ఉండాలి. మళ్ళీ నెట్వర్క్ చేంజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదు. సో వాళ్ళు మనకి పేమెంట్స్ ఎలా ఇస్తారు అంటే, మనకి సపోజ్ మనకి $100 వచ్చాయనుకోండి. సో వాళ్ళతో మనం 70% మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి 70 ఇస్తారు, వాళ్ళు 30 తీసుకుంటారు. అంటే $100 వస్తే $30 వాళ్ళకి, $70 మనకి. సో మనం వాళ్ళకి $30 ఎందుకు ఇస్తున్నాము? ఒకటి, నెట్వర్క్లో జాయిన్ అవ్వటం వల్ల మన ఛానల్ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఛానల్స్లో మనది కొత్త ఛానల్ కాబట్టి ప్రమోట్ చేస్తూ ఉంటారు మన ఛానల్ని. ఇంకా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వాళ్ళ నెట్వర్క్లో జాయిన్ అవ్వటం వల్ల మనకి నాన్ స్కిపబుల్ యాడ్స్ అని చెప్పేసి, ఇట్లా కొంచెం సిపిఎంలో కానీ మనకు కొంచెం బెటర్ సిపిఎం ఉంటుంది యూట్యూబ్ పార్ట్నర్ కంటే కూడా. నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్ సిపిఎం ఉండటం, ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో మనకి కొంచెం నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆ వచ్చిన ఎక్స్ట్రా రెవెన్యూనే వాళ్ళకి మనం ఫీజు కింద ఇచ్చేస్తున్నాం అనుకోవచ్చు. సో ఈ ఎంసీఎన్లో జాయిన్ అవ్వటం వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, మన ఛానల్కి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన ఛానల్కి ఏదైనా సపోర్ట్ అవసరమైంది. ఇప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? గూగుల్ వాడిని అడుగుతారా? అడగలేరు కదా. యూట్యూబ్ని అడుగుతారా? అడగలేరు కదా. సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అవి చూస్తారు. అవి మీకు అర్థం కాకపోతే మీరేం చేస్తారు? ఎవరిని అడగాలో మీకు అర్థం కాదు. అదే మీకు నెట్వర్క్ మేనేజర్, నెట్వర్క్ పార్ట్నర్ ఉంటే మీ ఛానల్కి ఒక మేనేజర్ ఉంటారు కాబట్టి అప్పుడు మీరు అడగొచ్చు. వాళ్ళని అడగటానికి మీకు రైట్స్ ఉంటాయి. మీకు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. సో మనకి చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. ఫారెన్ నెట్వర్క్స్ వచ్చేసరికి ఫుల్ స్క్రీన్, ఫ్రీడమ్, ఇట్లా చాలా ఉన్నాయి. అదే మన ఇండియాలో వచ్చేసరికి, మన హైదరాబాద్లో వచ్చేసరికి వ్యాక్డౌట్ మీడియా, టమాటా మీడియా, సిల్లీ మోంగ్స్, ఇట్లా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేనైతే వ్యాక్డౌట్ మీడియా నెట్వర్క్లో ఉన్నాను. ఏషియాలోనే లార్జెస్ట్ నెట్వర్క్. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళు నాకు బెస్ట్ సపోర్ట్ ఇస్తారు. సో మీరు కూడా వ్యాక్డౌట్ మీడియాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీరు వాళ్ళకి కాల్ చేసి మీ ఛానల్ గురించి చెప్పి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ ప్రొసీజర్స్ ఏంటి, వాళ్ళ కండిషన్స్, టర్మ్స్ ఏంటో తెలుసుకొని మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా కానీ మన ఛానల్ గ్రో అవుతుంది అనుకున్నప్పుడు మనం ఒక నెట్వర్క్లో ఉండటం మనకే మంచిది. గాయస్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇటువంటి వీడియోలు మరిన్ని చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.